గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ్ కుమార్ కోకొండ. ఓకే, ఈరోజు అయితే మా గార్డెన్లో ఉన్నాను, మీకు చూపెడతాను ఉండండి. ఇది ఒక చెట్టు, ఇది కూడా ఒక చెట్టు, ఇది కూడా ఒక చెట్టు. ఎన్ని పువ్వులు వచ్చాయో. ఇది పింక్ రోజ్ అండి. ఇది నేను కూసేసాను. ఇక్కడ పువ్వు చూడండి. ఇది చిట్టి ప్లాంట్. ఇది తులసి చెట్టు. ఇది ఎండిపోయింది, వైట్ రోజ్ది. ఇది ఈ ఫ్లవర్ చూడండి, జాస్మిన్ ఫ్లవర్. ఇప్పుడైతే చూపెడతాను ఉండండి. జాస్మిన్ ఫ్లవర్ చెట్టు. ఇది నాకు తెలియదు, ఇంకొక ఒక పువ్వు కూడా రాలేదు దీనికి. ఓకే గాయస్, బాయ్. ఇప్పుడు బాయ్ ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఇంకా ఎట్లకి వస్తారో చూపెట్టాలా. ఇది మనీ ప్లాంట్ అండి, ఇది ప్లాస్టిక్ ప్లాంట్. ఇప్పుడు మనం పువ్వులు కోద్దాం. ఓకేనా గైస్? చాలా పువ్వులు వచ్చేసాయి, కోసే ఓపిక కూడా ఉండదు. మేము ఎప్పుడో కొన్నాము, చాలా రోజులయ్యి. ఫుల్ పువ్వులు వచ్చేసాయి గైస్. దీనికి డైలీ పువ్వులు వస్తాయి, బాగుంటుంది. చిట్టి గులాబీ గాయస్ ఎండిపోయింది, డైలీ పువ్వులు వస్తుండే, బాగుంటుంది గాయస్. ఈ చెట్టు గులాబీ చెట్టు. ఎంతమంది ఇట్లా చెట్టు ఉందో కామెంట్ సెక్షన్లో చేయండి. ప్లాంట్స్ ఆర్ దేర్ అని చెప్పండి గాయస్. ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, చెట్టుకే ఉన్నాయి ఇంకా చాలా పువ్వులు. ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటే పువ్వులు చేయాలి, కాస్తూ ఉంటాయి. చూడండి, ఇవి ఇప్పుడు తెంపాలి. ఇట్లా తెంపితే పువ్వులు పెరుగుతూ ఉంటాయి, తెంపుతూ ఉంటే. చూడండి, అప్పుడే ఇన్ని వచ్చాయి, ఇంకా ఉన్నాయి చాలా చెట్టుకి. కాకపోతే డైలీ వాటర్ పోయాలి, సమ్మర్ కాబట్టి 2 times పోస్తున్నా, మార్నింగ్ ఈవినింగ్. చూడండి ఎంత బాగుంటాయో ఈ చెట్టువి పువ్వులు, నాకు చాలా నచ్చుతాయి. ఈ ట్రే నేను పెట్టేసుకున్నాను, ప్లాంట్కి ఒక ట్రే పెట్టుకుంటా. ఇప్పుడు రోజెస్ ఉంటాయో లేదో మాకు తెలియదు, కానీ ఈ ప్లాంట్ పేరు కామెంట్ సెక్షన్లో చేయండి. ఈ ప్లాంట్ కూడా ఏదో వెరైటీ ఉందండి, పువ్వుంది. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇదేం పువ్వు చెట్టు. ఎప్పుడో ఒకసారి వస్తాయి. కొన్ని సీజనల్ ప్లాంట్స్ ఉంటాయి, సీజనల్ ప్లాంట్ కావచ్చు, ఎందుకంటే ఓన్లీ వింటర్ సీజన్లోనే వచ్చాయి. ఈ లాస్ట్ టైం వింటర్ ఉండే కదా, ఆ టైంలోనే వచ్చిండే అవి. వాటికి ఇంకా సమ్మర్లో ఒక్కటి కూడా వస్తలేదు. నీరు పర్ఫెక్ట్గా పోస్తున్నాం, కాకపోతే కొంచెం ఎండిపోయింది గాస్. ఇంకా చెట్లు అంటే ఎండిపోకుండా డైలీ నీళ్ళు పోస్తాం. మళ్ళీ మేము ఎక్కడికన్నా వెళ్తే బయట పెట్టేసి వాచ్మెన్కి చెప్తాం వాటర్ పోయమని. ఓకేనా గైస్? ఇప్పుడైతే చాలా బాగుంటుంది గైస్. మళ్ళా నేను ఫ్లవర్స్ వస్తే నెక్స్ట్ పార్ట్లో కామెంట్ సెక్షన్లో చేస్తాను. మీ ఇంట్లో ఏమన్నా పువ్వులు అట్లా పెరిగితే నాకు కామెంట్ సెక్షన్లో చేయండి. వి ఆల్సో హ్యావ్ గార్డెన్ అని. అట్లాగే ఏమేమి ఫ్లవర్స్ ఉంటాయో చేయండి. టోటల్ అయితే ఇన్ని వచ్చాయి ఫ్లవర్స్. ఇప్పుడు ఈ ఫ్లవర్ కూడా కోసేద్దాం. ఇగో ఇవి ఉంటాయా దీనికి? ఇది కొయ్యొద్దు, ఇవే కొయ్యాలి గైస్. చూడండి, ఫైనల్గా ఇది పువ్వుతో ఎండ్ చేసేసాను. ఇప్పుడు నేను చూపెడతాను ఏమేమి ఫ్లవర్స్ తీసాను ఈరోజు మా ట్రేలో. ఎన్ని పెరిగాయి, బాగున్నాయి గాయస్. అయినా ఈ పువ్వులు ఓకే దొరికాయి నాకు. ఫైనల్గా ఒక రౌండ్ వేద్దాం.
బాగున్నాయి కదా. ఓకే గైస్, బాయ్ బాయ్. నెక్స్ట్ మినీ బ్లాగ్లో కలుద్దాం గైస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ బాయ్, టాటా.